అలా యుద్ధంగా మారిపోయినటువంటి నవీన దాంపత్యాలు బాగుండాలంటే భాగవతంలోంచి ఓ పద్యం గుర్తొస్తుందమ్మా నాకు, బమ్మెర పోతన గారి పద్యం. ఖచ్చితంగా భార్యాభర్తల అవగాహనలో ఒక మార్పు రావాలి. ఏమిటా మార్పు అంటే, ఎప్పుడు షరతులను బట్టి కాపురాలు నడవు, ఇష్టాలను బట్టి కాపురాలు నడవు. చాలామంది అమాయకులు యువకులు మాట్లాడుతూ ఉంటారు, ఆ అబ్బాయిని ఎందుకు ప్రేమించావంటే అవర్ ఒపీనియన్స్ ఆర్ సేమ్. ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. అసలు సేమ్ అంటే ఎప్పుడు ఒపీనియన్ కాదు, ఒపీనియన్స్ ఆల్వేస్ చేంజ్. సంస్కృతంలో ఒపీనియన్ ఏమంటారు, తెలుగులో అభిప్రాయం అంటారు. అభిప్రాయం అంటే అర్థం ఏమిటంటే, ప్రాయం అంటే తరచుగా మారేదే అభిప్రాయం. అభిప్రాయాల్ని నమ్మి ఎవరూ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఎవరూ ప్రేమించకూడదు, అభిప్రాయానికి ఎవరూ కట్టుబడి ఉండరు. అభిప్రాయాలు పైగా కట్టుబడి ఉండాలని కూడా మారిపోతాయి. అభిప్రాయాలు మారచ్చు, తప్పు లేదు. అభిప్రాయం ఎప్పుడు అవగాహన బట్టి మారాలి, అవసరాన్ని బట్టి మారకూడదు. ఇప్పుడు అవసరాన్ని బట్టి మారుతున్నాయి. పెళ్లి కాకముందు ఒక అవసరం, పెళ్ళి అయ్యాక ఇంకో అవసరం. పెళ్లి కాకముందు కాలేజీలో ఉండగా మనం చదువుకోమన్నా కూడా చదువుకోకుండా ఈ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ గర్ల్ ఫ్రెండ్ మెసేజీలు దాన్ని చంపేస్తాడు. దాన్ని పడుకోనప్పుడు వీడు పడుకోడు. వీళ్ళిద్దరికి పెళ్లి చేసామనుకో, ఏమైందో తెలియదు. 6 నెలలు అయ్యాక మెసేజ్ పంపకపోగా ఆ అమ్మాయి మెసేజ్ పంపిస్తే మాట్లాడడం, పంపదని చెప్పానా, ఐఎమ్ వెరీ బిజీ ఇన్ సాఫ్ట్వేర్. మరి ఏమైంది? అంతకుముందు బీటెక్లో దాన్ని చంపుకుతున్నావు, మెసేజీల మీద మెసేజీలు పంపేసి. వాళ్ళ నాన్నమ్మతో 100 అబద్ధాలు చెప్పింది అది పాపం నీ కోసం. ఇవాళ పెళ్లి చేసుకుంది, నీకు అనుకూలంగా ఉంటుంది. ఆయన వీడు కుదరదు, ఎందుకంటే ఏడాది అయిపోయింది, మొహం వచ్చింది, సమస్యది. అంతే భార్య పట్ల ఇతని అభిప్రాయం మారింది. ఎందుకు మారింది? అవగాహన బట్టి మారలా. ఆవిడేదో దుర్మార్గురాలు కావడం వల్ల మారితే అది వేరే విషయం లేదు, ఇతని స్వార్థం వల్ల మారింది, అవసరాన్ని బట్టి మారిపోయింది. మోజు ఇప్పుడు తీరిపోయింది. అంటే ఏ మోజుతో వీడు మెసేజీలు పంపాడు? శారీరకమైన మోజుతో పంపాడు. ఆ శారీరకమైన మోజు ఎప్పుడు 6 నెలల్లో తీరిపోతుందండి, పెద్ద విషయం కాదండి. మన హైందవ దాంపత్య బంధంలో విశేషం ఏంటంటే శారీరక బంధాన్ని ధర్మంగా మార్చారు. ముందు మనుషులు ఇష్టపడాలి, ఆ ఇష్టాలని అవసరాలతో అనుబంధం కల్పించుకోవాలి, ఆ అవసరాన్ని ధర్మంతో ముడిపెట్టాలి, ధర్మం కోసం కాపురం చెయ్యాలి. ఒక ధర్మానికి కట్టుబడితే ఏ దాంపత్యము దెబ్బతినకుండా ఉంటుంది ఖచ్చితంగా, ధర్మబంధం. అందుకే భార్యని మన సంస్కృతిలో ఏమంటారండి, భార్య అనేది ఆధునిక కాలంలో వచ్చిన మాట, జాయ అంటారు. జాయ అంటే భర్త ఆవిడ యందు తిరిగి సంతానమై పుట్టాడు, జాయతే అని, కాబట్టి జాయ. మరి పిల్లలు లేకపోతే ఆ మాట అనడానికి వీలు లేదు. అలా కాదు, అందరికీ సరిపోయే మాట ఏమిటంటే సహధర్మచారిణి. ధర్మ మార్గంలో ఈయన ఆవిడ అనుసరిస్తుంది కాబట్టి సహధర్మచారిణి అనేది భార్యాభర్తల బంధం ధర్మబంధం అండి. ఆ ధర్మానికి మనం కట్టుబడాలంటే సహజంగా, స్వభావ సిద్ధంగా, ప్రాకృతికంగా ఏది జరిగిందో, ఎక్కడ మనం 3 ముళ్ళు వేయించుకున్నామో, ఎక్కడ మనం నిశ్చితార్థానికి కట్టుబడి ఉన్నామో దానికి జీవితాంతం కట్టుబడి ఉండాలనే నిశ్చయం మనస్సులో ఉండాలి ఏమైనా సరే. దాన్నే బమ్మెరపోతన గారు భాగవతంలో మనందరినీ బాగు చేసేటువంటి కావ్యంలో సూర్యోదయం వర్ణన రూపంలో చెబుతున్నాడు. సూర్యాస్తమయ వర్ణన. కావ్యాల్లో వర్ణనలు ఉంటాయి కదా, సూర్యోదయాన్ని వర్ణిస్తారు, సూర్యాస్తమయాన్ని కూడా వర్ణిస్తారు. సూర్యాస్తమయం అయిందిట, సూర్యుడు పశ్చిమ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాడు, అస్తమిస్తున్నాడు. క్రమంగా చంద్రుడు ఉదయిస్తాడు, పద్మం ముడుచుకుంటుంది. అప్పుడు సహజం, అది అందరికీ తెలుసుదని కవి సమయం అంటారు. పద్మం ముడుచుకుంటుంది, కలువలేమో ఇంకా వికసిస్తాయి. సాయంత్రం అవగానే పద్మం ముడుచుకుపోతుంది. పద్మం ముడుచుకుపోతుందట, సరస్సులో పద్మం ఒకటి ముడుచుకుపోతుందట, పక్కన కలువు పువ్వు ఉందట, అందుట సరదాకి. అలా ముడుచుకుపోతావేంటి? సూర్యుడు వెళ్ళిపోయాడు, చంద్రుడు వస్తాడు. సూర్యుడు వేడి ఎండ మండిపోతూ ఉంటాడు, చచ్చిపోయాం పగలల్లా కిరణాలు తట్టుకోలేక. ఇప్పుడు చందమామ వస్తాడు, పైగా ఈవేళ పూర్ణిమ చల్లగా ఉంటుంది, వెన్నెల వెలుగులు, ఆ వెన్నెల వెలుగులు ఆస్వాదించాలి కదా. అందుకని ఎందుకు పద్మమా ముడుచుకుపోతున్నావు అని కలువ పువ్వు పద్మాన్ని ప్రశ్నించిందిట. అప్పుడు పద్మం జవాబు ఇచ్చిందిరా, ఎవడా వచ్చేవాడు? కళలు నిలుచుగాక కళలు నిలుచుగాక కమల తొడగుగాక శివుని మౌళి మీద చేరుగాక. చంద్రుడు వస్తాడా? సూర్యుడు వెళ్ళిపోయాడా? నేను ముడుచుకుంటే నీకు కోపం వచ్చిందా? నేను ముడుచుకుంటా. వాడేవాడు? ఇది చంద్రుడి పట్ల కమలం అభిప్రాయం. వాడేవాడండి? వాడు వస్తే నేను తెలుసుకుని కూర్చోవాలి ఇక్కడ, నాకేం పని?
కళలు నిలుచుగాక కమల తొడగుగాక శివుని మౌళి మీద చేరుగాక అన్యులొల్లను తపనుడైన మత్పతియని సాధ్విభంగి కమల జాతి మొగిడే సాధ్విభంగి కమల జాతి మొగిడే. సరిగ్గా అన్వయించుకుంటే ప్రతి దాంపత్యం బాగుంటుంది. నేను అందుకోసమే ఈ పద్యాన్ని ప్రత్యేకించి ఎక్కడో భాగవతం దశమస్కంధం పూర్వ భాగంలో ఉన్న పద్యం తీసుకొచ్చి చెబుతున్నా. 1289 దీని నంబర్ ఇంటికి వెళ్ళి చూసుకోండి, లెక్కలో తేడా ఉండదు. అంత మూల పద్యం ఎందుకంటే నా తాపత్రయం. నన్ను నెల్లూరు వాళ్ళు పిలిచారు, బోల్డ్ ఖర్చులు పెట్టుకున్నారు, ఖరీదైన హోటల్లో నాకు వసతి ఇచ్చారు, బోల్డ్ ఖర్చు పెడుతున్నారు, లైన్స్కి వెళ్ళిపోవారు. వారి గౌరవం నిలబడాలంటే దాంపత్యాలు బాగుండాలి. అయ్యా మీరు వచ్చి మాట్లాడి వెళ్ళాక చాలామంది మనస్సులు సుఖంగా హాయిగా శాంతిగా ఉన్నాయండి అనే మాట వినపడాలి. అందుకోసం వచ్చానమ్మా, అందుకోసం వచ్చాను. మేము దెబ్బలాడుకునే వాళ్ళం ఇప్పుడు హాయిగా ఉన్నామండి. మా కొడుకు కోళ్ళు బాగున్నారండి, మా అమ్మాయి అల్లుడు బాగున్నారండి, మీ మాటలు పనిచేసేయండి అనే మాట రావాలి. అది మాకు సన్మానం. మీరందరూ వచ్చి శాలువాలు కప్పి దండాలు పెడితే మాకు సన్మానం కాదమ్మా. నాకు మీరు సన్మానం చేయదలుచుకుంటే ఒక్కటే, నేను ఎప్పుడైనా కనపడితే మీ మాటల్లో ఫలానా మాట మా జీవితాన్ని నిలబెట్టింది, మాకు ఉపయోగపడిందని ఒక్క మాట చెప్పండి చాలు, నేనే మీకు నమస్కారం చేస్తాను. మీరు నాకు చేయక్కల్లా. నా చేతిలో ఏదో పెట్టేసి పారిపోదామని చూడకండి. మీరు ఏమి ఇచ్చినా ఒకటే చెబుతున్నా. నేను ఒక చిన్న బ్యాగ్తో వచ్చాను. నాకు ఎప్పుడు విమాన ప్రయాణం చేస్తే చెక్ ఇన్ బ్యాగ్ ఉండదు. ఈ భుజానికి ఒకటే సంచి ఉంటుంది, జోలేను ఏదేనో అది ఒకటే ఉంటుంది, హ్యాండ్ లగేజ్. అదే లగేజ్తో మళ్ళీ పెడతాను. ఏమి ఇచ్చినా ఇక్కడే ఉండిపోతాయి మొత్తం అన్నీ. హోటల్లో ఉంటాయి, కార్ డ్రైవర్ కడతాయి తప్ప ఒక్కటి కూడా నేను పట్టుకెళ్ళను. అంటే ఏమి ఇయ్యకండి. నేను మీ నుంచి కోరేది అది కాదు. మీలోనే భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, కుటుంబంలో విభేదాలు ఉంటే ఈ మాటలు మీకు నచ్చితే వాటిని పరిహరించుకోండి. మీరు ఆనందంగా ఉండండి, నాకు కావాల్సింది అది. అప్పుడు మీ అందరి ఆశీస్సులు మాకు లభిస్తే మేము ఆనందంగా ఉంటాం. లేకపోతే అపూర్వమైన సాహిత్యం ఉంది. 4 వేదాలు ఉన్నాయి, 6 శాస్త్రాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ దేశంలో విడాకులు ఉండడం ఏంటంటే దరిద్రం. ఇవన్నీ ఎందుకు ఇక్కడ? మనకి సాహిత్యం అర్థం కాల, ఊరికే చదువుకున్నాం. భాగవతం ఎందుకంటే 7 రోజులు చదవాలి. పుణ్యం ఏమిటండి? గడిదిగుడ్డు ఏమిటా మాట? 7 రోజులు చదవడం, 70 రోజులు చదవడం, ఎందుకు చదివారు? పుణ్యం అని ఒకటి పుట్టించారు ఆధ్యాత్మిక ప్రపంచంలో. ఎందుకంటే ఘోరమైన మాట ఇంకోటి లేదు. పుణ్యం పాపం రెండూ వెళ్ళిపోయి ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం, మంచి చెడ్డ అనే మాటలు ఆధ్యాత్మిక వ్యవస్థలో వస్తేనే మన జీవితాలు బాగుంటాయి ఖచ్చితంగా. పుణ్యం పాపం తీసి పారేయాలి. పుణ్యం అంటే ఏమిటో పాపం అంటే ఏమిటో చెప్పగలిగిన వాడు ఒక్కడు లేడు ఇక్కడ. అందరూ మాట్లాడతారు పుణ్యం పాపం. అవి రెండు పనికిమాలిన మాటలు. మంచి చెడ్డ నీకు స్పష్టంగా తెలుస్తుంది, ధర్మం అధర్మం నీకు స్పష్టంగా తెలుస్తుంది, న్యాయం అన్యాయం నీకు స్పష్టంగా తెలుస్తున్నాయి, చాలు. అవే పుణ్యం పాపం. మంచి పుణ్యం, చెడు పాపం. పుణ్యం పాపం అనే సెంటిమెంట్ పెట్టేసరికి ఏమైందంటే, ఇది పాపం అనగానే అక్కడ మునుగు పాపం పోతుంది, ఇక్కడ తేలు పాపం పోతుంది. ముక్కోటి ఎక్కేసినాడు గుళ్ళోకి వెళ్ళు పాపాల పదం. ముక్కోటి ఎక్కేసినాడు 1 కోటి మంది వెడుతూనే ఉన్నాడు. మనాడు కోర్టులో 10 మంది ప్రత్యక్షం అవుతూనే ఉన్నారు విడాకులకి. మరి ముక్కోటి ఎక్కేసి కాపాడలేదు కదా మనని, రాజు చూడాలి కదండి. దైవ దర్శనాలు, క్షేత్రాలు, తీర్థాలు సంసారాలు నిలబెట్టవమ్మా. అవగాహన ఒక్కటే, ఆత్మీయత ఒక్కటే, అనుబంధం ఒక్కటే, ధర్మబంధం ఒక్కటే సంసారాలను కాపాడుతుంది. అనుమానమే లేదు ఇక్కడ. నువ్వు ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఉపయోగం లేదు, ఎన్ని యజ్ఞాలు చేసినా ఉపయోగం లేదు. నీ మనస్సు మారలేదు. ఆ మనస్సు కావ్యం వల్ల మారుతుంది. అదే బమ్మెరపోతన గారు చెబుతున్నాడు. పద్మం ఏమంటుందంటే, నేను ముడుచుకుంటాను, నా భర్త సూర్యుడు, ఇంతసేపు నేను ప్రకాశించడానికి కారణం ఆయన. కమలాప్తుడు అంటారు సూర్యుడిని కావ్య పరిభాషలో, కమలాప్తుడు అంటారు. పద్మాలకి ఎవరు ఆప్తుడు అంటే బాయ్ ఫ్రెండ్ ఎవరంటే సూర్యుడు, చంద్రుడు కాదు. 100 గంతులేసే అలవాటు నాకు లేదు, దిక్కుమాలిన కలువుపువా. నేనేం చెబుతున్నానో వినిక్కడ. ఏమిటి ఆయన చంద్రుడు వస్తాడా? ఆయనకి 16 కళలు ఉన్నాయా? కళలు నిలుచుగాక, ఎన్ని కళలైనా ఉండని. సూర్యుడిలో ఏ కళ లేకపోవచ్చు, మండిపడ్డం తప్ప. సూర్యుడిలో కళలు ఏమున్నాయండి? వేడి. కానీ ఆ వేడి లేకపోతే ప్రపంచం ఉందా? ఆ సూర్యరశ్మి చంద్రుడు ఎందుకు ఉపయోగపడతాడు చెప్పండి? చంద్రుని వల్ల ఉపయోగం లేదండి, ఆనందం తప్ప. ఉపయోగం మొక్కలకు ఉంది, మనకి ఉంది, కానీ మనకేం కనపడ. ఉపయోగం తక్కువ, ఆనందం ఎక్కువ. సూర్యుడి వల్ల ఉపయోగం ఎక్కువ, ఆనందం తక్కువ. ఉపయోగం కూడా కావాలి కదా. సూర్యరశ్మి ఉండబట్టి మనం పగల అన్ని పనులు చేసుకుంటున్నాం. సూర్యుడి వల్లే విద్యుత్ వచ్చింది, సోలార్ ఎనర్జీ అన్నారు. సూర్యుడి వల్ల ఉపయోగం ఎక్కువ. అందుకని పద్మం ఏమంటుందంటే, నేను సూర్యుడికి భార్యని.
పద్మనీఛాయోష సంజ్ఞా పద్మనీఛాయోష సమేత సూర్యనారాయణ స్వామిని నమః. ఇది మనకు అర్చనలో ఉంటుంది. సూర్యనారాయణమూర్తికి నలుగురు భార్యలు, సంజ్ఞ, పద్మిని, ఛాయ, ఉష. ఆ నలుగురిని ఆయన పెళ్లి చేసుకున్నాడు అనుకోకుండా. మన దేవతలు ఎవరికి నలుగురు భార్యలు కాదమ్మా, అసలు దేవతలు ఎవరికి ఒక్క భార్య కూడా లేరు. నిజానికి చెప్పాలంటే దేవతలు అందరూ బ్రహ్మచారులే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సహా అందరూ బ్రహ్మచారులే. వాళ్ళకి సహకరించేటువంటి భావాలని భార్యలుగా చెప్పారు, అంతకంటే ఏం లేదు అక్కడ. సృష్టి చేయాలంటే తెలివి ఉండాలి, ఆ తెలివే సరస్వతి బ్రహ్మభార్య. ప్రపంచాన్ని మొత్తం నడిపించాలంటే డబ్బులు ఉండాలి, మనీ మేక్స్ ఎనీథింగ్. ధనమూల విధం జగత్, అందుకే లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య. మొత్తం కంపెనీ మూసేయాలంటే పెద్ద శక్తి ఉండాలి, అది ఆ శక్తి అమ్మవారు శివుడు భార్య. ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టడానికి ఎంత శక్తి అవసరమో దీన్ని మొత్తం తీసేయడానికి అంతకంటే ఎక్కువ శక్తి అవసరం. ఈ తివాసీలన్నీ పైకి లాగాలి, చాలా శక్తి కావాలి. ఈ సోఫాలన్నీ సర్దాలి, చాలా శక్తి కావాలి. ఇదంతా ఓడవాలి, కడగాలి, నానా భాగవతం చేయాలి, చాలా శక్తి కావాలి. అంచేత శివుడికి చాలా శక్తి కావాలని కంపెనీ మూసేస్తాడు. ఆ మూసేయడానికి శక్తి అమ్మవారి కనకదుర్గది. అందుకని మనలాంటి భార్యాభర్తల అనుబంధాలు వాళ్ళ మధ్యలో పెట్టకూడదు. ఐడియాలజికల్ అంటారు వాటిని, తాత్వికంగా ఐడియాలజికల్, భావనాత్మకమైన సంబంధాలు. గణపతికి భార్యలు సిద్ధి బుద్ధి అంటే గణపతి ఏ కళ్యాణ మండపంలోనూ క్యాటరింగ్ వాళ్ళని పెట్టి వాళ్ళని పెళ్లి చేసుకున్నట్ల 18 పురాణాల్లో ఎక్కడా లేదు. నీకు బుద్ధి ఉంటే సిద్ధి వస్తుంది, మధ్యలో విఘ్నాలు వస్తాయి, చూసుకో, అదే అర్థం అక్కడ. నీకు బుద్ధి ఉంటే సిద్ధి వస్తుంది, బుద్ధి సిద్ధి, మధ్యలో విఘ్నాలు వస్తాయి. ఇది మన దేవతల భార్యల వ్యవహారం. ఎందుకంటే మనలాంటి సంబంధాలే వాళ్ళవి అని కూడా వాళ్ళ మధ్యలో గంగా గౌరీ అయిన పాటలు రాసేసి గొడవలు పెట్టి ఇదంతా ఈ పెంటంతా మనమే తెచ్చాం. ఇక్కడ వాళ్ళు ఎవరికి భార్యలు లేరు, అసలు అంతా బ్రహ్మచారులే, అంతా బ్రహ్మజ్ఞానులే, బ్రహ్మస్వరూపాలే చెప్పేది అక్కడ. అందుకని కమ్మల పద్మం ఏముంటుందంటే ఆయనలో ఎన్ని కళలైనా ఉండని, చంద్రుల్లో 16 కాదు 160 కళ్ళు ఉండని. నా మొగుడు సూర్యుడికి ఏ కళ లేకపోవచ్చు, అయినా నా మొగుడే, నేను ఒప్పుకున్నాను, తాళి కట్టించుకున్నా, నాకు తేడా లేదు ఇక్కడ. కమల తోడగుగాక, పైగా చంద్రుడికి ఇంకో గొప్ప, ఆయనతో పాటు లక్ష్మీదేవి పుట్టింది. ఆయన పాలసముద్రంలో పుట్టాడు కదా చంద్రుడు, ఆ పాలసముద్రంలోనే లక్ష్మీదేవి పుట్టింది. అంచేత వాళ్ళ అక్క పెద్ద ధనవంతురాలు, మా ఆడపడుచు కోటీశ్వరురాలు అని అనుకుంటారు కదా ఒక్కోళ్ళు కొంతమంది. మా ఆడపడుచు కోటీశ్వరురాలు, మా ఆయన అంటే ఆవిడకి చాలా ప్రేమ, తమ్ముడు అంటే అది ఇస్తుందనే కదా, లేకపోతే ఎందుకు ఇక్కడ. అంచేత మా ఆడపడుచు లక్ష్మీదేవి కదా, ఆ చంద్రుడి అక్క లక్ష్మీదేవి కదా, ఆవిడ ధనవంతురాలు కదా, అంతకంటే ధనవంతురాలు ఎవరు. ఆయనకి అక్క అయితే కావచ్చు, మా సూర్యుడికి అక్క చెల్లెలు లేకపోవచ్చు, అది వేరే విషయం, అది నేను పెళ్లి చేసుకున్నాను. అంతేకాదు శివునేమో ఔళి మీద చేరుగాక, సూర్యుడి కంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు చంద్రుడు, శివుడి శిరస్సు మీద ఉన్నాడు. సూర్యుడు ఎవరి శిరస్సు మీద లేడు, ఉండలేరు, యాత్ర పడిపోతారు వాళ్ళు ఈ మంటకి. అంచేత చంద్రుడు శివుని శిరస్సు మీద ఉండొచ్చు, అంటే ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పెద్ద స్థానంలో ఉండొచ్చు. ఆయనకి లక్ష్మీదేవి తోబుట్టుకోవచ్చు, ఆయనకి బాగా డబ్బులు ఉండొచ్చు, ఆయనకి 16 కళలు ఉండొచ్చు. నేను ఒప్పుకోను. అన్యునొల్లను, వేరే వాడిని నా భర్తగా నేను అంగీకరించను. పైగా తపనుడైన మత్పతిని, నన్ను కాల్చుకు తిన్నా సరే, మంట పెట్టినా సరే, ఎంత వేడెక్కించినా సరే, నా భర్తే అని పద్మం సమాధానం ఇచ్చిందండి. అది భారతీయ సంస్కృతి, అది భారతీయ సంస్కృతి. ఈ అంకిత భావం ఈవేళ ఉండాలి. అందుకోసం పెళ్లి చేసుకున్నాక ఏవో తేడాలు వస్తాయి. తేడాలు దంపతుల మధ్యలో రాపోతే ఎవరి దగ్గర వస్తాయి? నిత్యము కలిసి ఉండే వాళ్ళ మధ్యలోనే తేడాలు వస్తాయండి. నాకు కార్యకర్తలకు ఏమైనా తేడా ఉంటుందా చెప్పండి. ఎందుకంటే మా అనుబంధం అంతా 24 గంటలు. అక్కడ విమానం ఎక్కాం, ఇక్కడికి వచ్చాం, వీళ్ళు రేపు పొద్దున దింపేస్తారు, ఇంటికి వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ కార్యకర్తలతో నాకేమైనా ఇబ్బంది వచ్చినా, నాతో వారికి వచ్చినా అది క్షణికం అండి, అది క్షణికం. మహా ఇబ్బంది అయితే ఇంకోసారి రావని చెబుతాం. వాళ్ళకి నాతో పెద్ద ఇబ్బంది అయితే ఇంకోసారి పిలవకుండా ఉంటారు, అంతే కదా. అంతకంటే ఏముంటుంది? ఈ అనుబంధం తాత్కాలికం, అది కాపురం శాశ్వతం. ఇక్కడ ఎవరింటోనో భోజనం పెట్టారు, బ్రహ్మాండంగా పెట్టారు, బాగానే ఉందని నేను చాలా తెలివి తక్కువగా మా ఆవిడకి ఫోన్ చేసి భోజనం చేశారు అనగానే అద్భుతంగా పెట్టారు భోజనం అన్నవారు, అయితే అక్కడే ఉండండి, ఇక్కడికి రావడం ఎందుకు అంటారు. రోజు పెడతారా? అందుకని నా లౌక్యం నాకుంది కాబట్టి నేనేమన్నాను, భోజనం ఎలా ఉందండి అన్నారు. ఏదో ఉంటుంది, నువ్వు చేసినట్టు ఉంటుందా అన్నాను. నమశివాయ. రేపు పొద్దున మనకు ఫుడ్ గ్యారంటీ. అందుకని ఇక్కడ పెట్టిన వాళ్ళని పొగిడేసామనుకో ఏమవుతుందమ్మా, అక్కడ బద్దలైపోదా. ఎంత బాగున్నా పొగడకూడదు. ఎక్కడ పొగడాలి? ఇక్కడే పొగడాలి. అమ్మ చాలా సంతోషం, మంచి భోజనం పెట్టారమ్మా, అన్నపూర్ణ నమస్కారం, అంతే అయిపోయింది. అక్కడికి అది శాశ్వతమైనది, అది ఆ కుటుంబం. ఇక్కడ పరిచయమైన బంధువులు మిత్రులు కాదు కదా.
అంటే వివాహ బంధం శాశ్వతం అనే మాట ఈవేళ యువతరానికి బాగా నాటుకునేలా ఇంట్లో వినపడాలమ్మా. మరో పెళ్ళి మరో మాట అనే మాట దయచేసి రావద్దు. దాన్ని శని మాట, అపశకునం కింద భావించండి. ఆ మాట రానివ్వకండి. అసలు ఇదే సంబంధం. చచ్చినా మంచిదే, ఉన్నా మంచిదే, ఏమైనా మంచిదే, ఏడిపించుకు తిన్నా మంచిదే, నవ్వించినా మంచిది, ఇదే సంబంధం, ఇదే పెళ్ళి. అప్పుడు వాళ్ళు కట్టుబడి ఉంటారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం సహా అందరం మనం నేర్పిస్తున్నది ఏమిటంటే ఏదో అదొకటి మ్యారీడ్ లైఫ్. మ్యారీడ్ లైఫ్ కాదండి అది. మ్యారీడ్ లైఫ్ ఏమిటండి? ఎదవ మాట. ఫుల్ లైఫ్, పూర్తిగా జీవితం అది. దంపతి శబ్దం సంస్కృతంలో అది నిత్య ద్వివచనం అండి. దంపతి అనే శబ్దం దంపతి, జంపతి, జాయాపతి, నిత్య ద్వివచనం సంస్కృతంలో. భాషలో ఒక ఏకవచనం కాదు అది, బహువచనం కాదు, నిత్య ద్వివచనం. నిత్య ద్వివచనం అంటే ఎప్పుడు ఇద్దరు కలిసే ఉండాలి, దాని ఉద్దేశం అది. భాష దంపతి, జంపతి, జాయాపతి అంటారు అమరకోశంలో. ఆ శబ్దాన్ని విడదీయడానికి వీల్లేదు. శబ్దపరంగా కూడా విడదీయడానికి భారతీయ సంస్కృతి అంగీకరించలేదమ్మా. మనుషులు విడిపోవడానికి ఎలా ఒప్పుకుంటుంది? అందుకే ఇవాళ నిజంగా సంసారాలు కూలిపోవడానికి కారణం గమనించండి. ఇక్కడ పోతన గారు చెప్పింది, కళలు నిలుచుగాక. భర్తకి ఏ కళ ఉండదు, ఆయన మామూలుగా వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఎవడో నటుడో, గాయకుడో, ఇంకో కవో ఎవడో ఈవిడికి పరిచయం అవుతాడు. అంటే మనసు మారిపోయింది, అయిపోయింది. కళలు నిలవడం అంటే అదే. అందరు భర్తలకి అన్ని కళలు ఉంటాయా? అందరు భార్యలకి సంగీతకారులు అవుతారా? సాహిత్యకారులు అవుతారా? మామూలుగా వంట వండుతారు, ఇంట్లో ఉంటారు, అంతే భార్య అంటే. ఇంకేంటి కావాల్సింది నీకు? ఇక్కడ షరతులు పెట్టకూడదండి. ఎవడో పాట పాడతాడు, ఎవడో ఆట ఆడతాడు, ఎవడో సినిమా నటుడు అవుతాడు, ఎవడో ఇంకో క్రికెట్ స్టార్ అవుతాడు, వాడు నచ్చుతాడు, వెంటనే వీడికి విడాకులే. ఇంకా రాజుని చూసిన కళ్ళతో మొగుడు చూస్తే మొత్తబుద్ధి అయిందని సామెత అక్కడే వస్తుంది. దానికి మళ్ళీ చెప్పే కబుర్లు ఏంటంటే వాడు ఏడిపించుకు తిన్నాడు. అయితే అన్నేళ్ళు కాపురం ఎలా చేసావు? సిగ్గు లేదు మాట్లాడడానికి. మాట్లాడటమే ఏది నోటికి ఏది వస్తే అది. ఏం లేదు, ఎవడో నచ్చుతాడు, వీడు పనికి మాలిన వాడికి కింద ఉంటాడు. దానికి 1,00,000 ఏళ్ల క్రితం చెప్పారు, రాజును చూసిన కళ్ళతో మొగుడు చూస్తే మొత్తబుద్ధి అయిందట. ఓ రాజుగారు ఊరేగింపు చేస్తున్నట్టు, రాజు యువరాజు కదా, ఆయనకి పట్టాభిషేకం చేశారు. ఊరేగింపు జరుగుతూ ఉంటే అందరూ బయటకు వచ్చి చూస్తారు కదా. దంపతులు చాలామంది, కొత్త దంపతులు అందరూ చూస్తున్నారు బయటకు వచ్చి. ఒక ఆవిడ తన భర్తతో సహా పక్కన నుంచుని అలా నుంచుని చూస్తుంది. రాజుగారు అబ్బాయి నచ్చుతాడు, మరి కిరీటాలు ఉంటాయి, బంగారాలు ఉంటాయి, చాలా అందంగా ఉంటాడు. ఆయనకి పొద్దున్నే మంగళ స్నానం చేయి తీసుకొచ్చాడు. ఈ మొగుడు ఎలా ఉన్నాడు? అప్పటికే కూలి పనికి వచ్చి తలపాగా చుట్టుకుని నోట్లో చుట్టట్టుకుని ఉన్నాడు వీడు. అందుకని రాజును చూసిన కళ్ళతో ఓసారి మొగుడికేసి చూస్తే పనికి మాలిన వాడి కింద కనపడతాడు. మరి వాడిని చూడకుండా ఉంటే వీడు బాగానే ఉండేవాడు. ఈ మోజులు పాడు చేస్తున్నాయండి. వాళ్ళ ఏదైనా ప్రజ్ఞ ఉండొచ్చు, భర్తలో ఆ ప్రజ్ఞ, భార్యలో ఆ ప్రజ్ఞ లేకపోవచ్చు. భర్తలేనా ఇంతే. ఈయనదో ఓ చోట ఉద్యోగం చేస్తాడు, పెళ్ళైన వాడే. అక్కడ ఈయనతో పాటుగా ఉద్యోగం చేసి ఒక ఆవిడ కనపడుతుంది. ఆవిడ తెలివితేటలో, ఆవిడ అందమో ఏవో నచ్చేస్తాయి. ఇక అక్కడి నుంచి మొదలెడతాడు ఫ్రెండ్షిప్. అక్కడి నుంచి ఇంటికి ఆలస్యంగా వస్తాడమ్మా, అదే లెక్క. ఎందుకు ఆలస్యంగా వచ్చావంటే ఏమంటాడు? ఓటీ అంటే ఓవర్ టైం. ఏం లేదు ఇక్కడ, వంకర వేషాలు. ఇద్దరు కలిసి ఆఫీసులో ఓ పని పెట్టుకుని కూర్చుంటారు. ఇక్కడ పని చేయరు, ఈ ఆట మొదలెడతారు ఇక్కడ వేషాలు. ఎందుకని? నచ్చింది, నీకు పెళ్ళయింది కదా. ఆఫీసులో ఎవరో ఆవిడకి ఎక్కువ పని చేయొచ్చు, జీతం ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, ఎన్నో కళలు ఉండొచ్చు. భార్య కంటే ఆవిడ గొప్పది ఎలా అవుతుందండి? నీ సమయానికి నువ్వు ఇంటికి రావాల్సిందే, భార్య పట్ల నీ ధర్మంతో నువ్వు ఉండాల్సిందే. లెక్కది. దీన్నే కమిట్మెంట్ అంటారు ఇంగ్లీషులో, తెలుగులో అంకిత భావం అంటారు. ఎన్ని కళలు ఉన్నా సరే చంద్రుడు నాకు అక్కర్లేదు, ఎంత డబ్బు ఉన్నా సరే చంద్రుడు నాకు అక్కర్లేదు, ఎంత అధికార స్థానంలో శివుడు నెత్తి మీద ఉన్నా సరే అతను నాకు అక్కర్లేదు. అంతేకాదు తపనుడైన మత్పతి, ఎంత వేడిమి కలిగించేవాడైనా సరే, అంటే మంట పెట్టేవాడైనా సరే, ఎంత కాల్చుకు తిన్నా సరే, నేను ఒకసారి తాళి కట్టించుకున్నా అంతే, రెండో మాట లేదు ఇక్కడ. నేను ముడుచుకుంటున్నా అని పద్మం ముడుచుకుని వెళ్ళిపోయిందండి. ఒక పువ్వుకుండేటువంటి పాతివ్రత్యం, ఒక పువ్వుకుండేటువంటి శీలం, ఒక పువ్వుకుండేటువంటి నీతి మనుష్య జాతికి లేకపోతే ఎలాగండి? ఆలోచించండి. ఒక్కరిద్దరు ఆలోచించినా నా కంఠశోష పనిచేసినట్టే. ఒక నీతి, ఒక జాతి కట్టుబడి ఉంటాం అంతే, ఇంకో మాట లేదు. అప్పుడు సంసారం బాగుంటుంది. ఇక్కడ ఎప్పుడు జీవితాలు ఎలా ఉంటాయంటే వేరే అవకాశం మన కోసం ఉంది అన్నాక ఇది నచ్చదండి. ఇది ఇంక మనం పనిచేసే చోట కాకుండా వేరే ఆఫీసులో ఉద్యోగం, జీతం ఎక్కువ, పని తక్కువ అని మనకు తెలిసిందని ఈ ఆఫీసు నచ్చదు. అంతవరకు నచ్చింది, ఇప్పుడు నచ్చదు. ఎందుకని అక్కడ జీతం ఎక్కువ, పని తక్కువ. అసలు జీతం ఎక్కువ, పని తక్కువ అని నువ్వు కోరుకుంటావంటే బద్ధకస్తులు అన్నమాట. జీతానికి తగిన, పనికి తగిన జీతం లేకపోతే నువ్వు బాధపడవచ్చు. కానీ జీతం ఎక్కువ ఉండి పని తక్కువ ఉండేటువంటి వ్యవస్థను మనం కోరుకుంటామంటే మన దేశాన్ని మనమే మోసం చేస్తున్నాం.
జీతానికి తగిన పని ఉండాలి, పనికి తగిన జీతం ఉండాలి అంటే జీతానికి తగిన పని ఉండాలి కదా, కూర్చోపెట్టి జీతం ఇస్తారా అండి? అంచేది ఏ వ్యవస్థనైనా మనం కాపాడుకోవాలంటే ఈ ఉద్యోగంలో చేరాం కాబట్టి దీనికి కట్టుబడి ఉండాలి, ఈ వివాహం చేసుకున్నాం కాబట్టి దీనికి కట్టుబడి ఉండాలి అని ఖచ్చితంగా భార్య భర్త ఖచ్చితంగా అలా కట్టుబడి ఉంటే, ఒకవేళ రెండో వాళ్ళు మోసం చేస్తే మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, వాళ్ళు మట్టి కొట్టుకు పోతారు. ఈ ధర్మానికి కట్టుబడిన వాళ్ళు ఖచ్చితంగా బాగుంటారు, ఆడదైనా సరే మగాడైనా సరే. మనం కట్టుబడి ఉండాల్సిందే. వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా ఈ కంపారిజన్ వద్దండి, ఈ పోలిక వద్దండి. మనం కట్టుబడి ఉంటాం అంతే, మన వరకు పోతారు. అంత తెగిపోయిందంటే ఇంక యోగం లేదన్నమాట. అది విడాకులు అనేది జీవితంలో చాలా దురదృష్టం, జరగకూడదు. అందుకే రెండో పెళ్లి చేసుకోవడం తప్పే, కానీ తప్పనిసరి చేసుకోవాల్సి వస్తే హడావిడి చేయకూడదండి. ఓ గుళ్ళో ఎక్కడో మొడిట్టేసుకొని కూర్చోవాలి, దానికి మళ్ళీ శుభలేఖలు వేసేస్తున్నారు, దానికి మళ్ళీ క్యాటరింగ్లు, దానికి మళ్ళీ కళ్యాణ మంటపాలు. ఇప్పుడు ఎవరైనా శుభలేఖ పట్టుకొస్తే బాబు ఎన్నో పెళ్ళిని అడగాల్సి వస్తుంది. దూరుకో నమ్మకంతో వెళ్ళేవాళ్ళు. నేను వెనక ఎప్పుడో 15 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో ఓ పెళ్ళికి వెళ్ళాను. పెడితే వాళ్ళ అమ్మాయి పెళ్ళి, ఆ యజమాని మనకు తెలుసు, మీరు సహస్రావధాని గారు వచ్చి ఆశీర్వదించారంటే ఏదో వెళ్ళాం, ఖాళీగా ఉంది వెళ్ళాం. లోపలికి వెడుతుంటే ఆయన ఎదురొచ్చాడు, పాపం బాగుందండి సంతోషం వచ్చారు, మీరు ఎన్నో పనుల్లో ఉంటారు, అయినా కానీ మా అమ్మాయి పెళ్ళికి వచ్చారంటే పక్కన ఒకడు ఉన్నాడు, ఒకడు అనవసరంగా మాట్లాడుతూ ఉంటాడు, ఎందుకు మాట్లాడతాడో తెలియదు. ఆయన ముందుకు వచ్చి, ఎందుకు రారు, నువ్వు మొదటి పెళ్లి చేసినప్పుడు రాలేదా, అలాగే వచ్చారు, మళ్ళీ చేస్తే మళ్ళీ వస్తారన్నాడు. అయ్యి బాబు ఇది రెండో పెళ్ళి అనుకున్నాను, నాకు తెలియదు. మీరు శుభలేఖలో రెండో పెళ్ళి అని రాయరు కదా. ఈ అనవసరపు వాగుడుగాళ్ళని పక్కన పెట్టుకోకూడదండి ఎప్పుడు. ఇప్పుడు సంబంధం లేకుండా మాట్లాడతారు. అది గౌరవంతో అన్నాడు, అగౌరవంతో అంటాడు. ఎందుకు రారు, నువ్వు మొదటి పెళ్లి చేసావు కదా, అప్పుడు వచ్చారు కదా, అప్పుడు వెళ్ళారని నాకు తెలియదు. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయికి ఎన్ని పెళ్ళి, ఈ అబ్బాయి ఈ లెక్క చూసి కడతామా? ఏదో భోజనం పెడతారు కదా అని పెడతాం. అబ్బే ఆయన అనేస్తే ఇది రెండో పెళ్ళి, ఆయన పాపం మొహం కుంచుకుపోయింది ఆయనకి. అప్పుడు నాకు అనిపించింది, రెండో పెళ్ళికి ఇంత హడావుడి ఎందుకు, మళ్ళీ కళ్యాణ మండపం, మళ్ళీ ఇంత హడావుడి ఏమిటిది, మళ్ళీ బిందులో చేయట్టు ఉంగరం చేయడం, ఇన్ని అవసరమా? ఒకసారి ఉంగరం వెంకరమా తీసేసాం, మొత్తం ప్రాణమే తీసాం, ఇక్కడ మళ్ళీ ఉంగరం తీస్తావు అంటే మనుషులకి సరిగ్గా అర్థం చేసుకుందాం. ఆక్షేపించట్లా ఎవరిని. ఎంత వయస్సు వచ్చినా ఈ చిలిపి చేష్టలు పోవడం లేదండి. నేను ఎప్పటికీ యవ్వనంలో ఉన్నా, నాకు 50 ఏళ్ళు వచ్చినా సరే రెండో పెళ్ళికి నేను ఉంగరం తీస్తా. ఉంగరం తీయడు ఊపిరే తీసేసి ఉంగరం ఏంటి అంటే అన్ని ముచ్చట్లు జరగాల. అప్పటికి పిల్లలు ఉంటారు, కర్మ వాళ్ళకి 20 ఏళ్ళు 25 ఏళ్ళు, వాళ్ళకి పెళ్లి చేయాల్సిన వయసు. ఇదేంటిది, వాళ్ళు ఏమనుకుంటారు, ఆడదైనా మొగాడైనా, తండ్రి కానీ తల్లి కానీ ఈ అపచారం చేస్తే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయండి? వాళ్ళు వెంటనే విడిపోతారమ్మా, వాళ్ళకి పెళ్లి చేసినా ఉండరు వాళ్ళు. అంటే తల్లికి రెండో పెళ్ళి, తండ్రికి రెండో పెళ్ళి చూశారు వాళ్ళు ఉండరు. ఇంకా అంకిత భావం ఒక్కటే దానికి శరణ్యం. నేను ఒప్పుకొని ఏమైనా సరే, అంజునొల్లను తపనుడైన మత్పతియని సాధ్విభంగి పద్మజాతి మొగిడే, అలా పద్మం ముడుచుకుపోయిందట.